ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నాంపల్లిలోని జన సమితి కార్యాలయంలో ఘనంగా జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. కోదండరాం మాట్లాడుతూ రాష్ట్ర జీడీపీలో 25% వాటా ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని సజీవంగా ఉండాల్సిన బాధ్యత ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఉందన్నారు. దీనికోసం సమగ్రమైన శాస్త్రీయమైన ఆలోచనలు ప్రతిపాదనలతో రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక సదస్సు నిర్వహించాలని సూచించారు. ఈ సదస్సుకు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖులు, అసోసియేషన్ నాయకులు, బిల్డర్లు, ప్రభుత్వ పెద్దలను ఆహ్వానించి ఒక చర్చ పెట్టాలని కోరారు. నూతన సంవత్సర తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ క్యాలెండర్ గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ప్రొఫెసర్ కోదండరాం గారి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 భాగస్వామ్యం కావడం జరిగింది. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం. రియల్ ఎస్టేట్ లేదు. ఎంత పెద్ద కంపెనీ అయినా ఆఖరికి అమ్మాలంటే మనమే ఉండాలి. మామూలుగా అయ్యే పని కాదని. కానీ ఒక ప్రయత్నము కేసీఆర్ గారు ఆఖరి రోజుల్లో తెచ్చిన ప్రకటన విధానం, మొత్తంగానే లోకల్ లేఅవుట్లన్నింటినీ నిషేధిస్తూ తెచ్చిన విధానము పెద్ద కంపెనీలను ఉనికిలోకి తేవడానికి జరిగిన ప్రయత్నం. ఇవాళ మనము అడగవలసింది ఏంటంటే, తెలంగాణ రియల్ ఎస్టేట్ స్వభావం వేరు. ఇది చిన్న రియల్ ఎస్టేట్ డీలర్స్ ప్రధానంగా నడిపిస్తున్నటువంటి వ్యాపారం. ఇవాళ మరి హైదరాబాద్ నగరము అన్ని మున్సిపాలిటీలు కలిసిపోయి విస్తరించింది. ఒక సౌకర్యం కూడా ఉంది, ఒక ఇబ్బంది కూడా ఉంది. ట్యాక్సులు అవి పెరిగే అవకాశం ఉంది. కానీ దానికంటే మించి సౌకర్యం ఏంటంటే, ఒక సింగిల్ పాయింట్ దగ్గర మొత్తం మనం పర్మిషన్లు ఇతర విషయాల కోసం మనం తిరిగే వెసులుబాటు కూడా ఇవాళ మనకు సాధ్యమవుతుంది. మొత్తం మీద ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మీరు మీ సంఘం తరఫున చేయవలసిన ఇంకొక పని ఏంటంటే, ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఆటుపోట్ల గల కారణాలు ఏంటి అనేది కూడా విశ్లేషించగలిగే సామర్థ్యం పెంచుకోవాలి. అది మనకు చాలా కీలకం. మీరు ఒక వర్క్షాప్ పెట్టాలి. ఆ వర్క్షాప్లో ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఆటుపోట్లు ఎందుకు ఉంటాయి అనేది చెప్పేటువంటి వాళ్ళు ఉంటే మీరు కూడా మీ బిజినెస్ ఇంకింత బాగా చేసుకోగలుగుతారు. అది చాలా కీలకం. నేను కూడా ఈ మధ్యకాలంలో చాలామంది పెద్ద కంపెనీల వాళ్ళను కూడా కలిసిన. పెద్ద కంపెనీలు అంటే మీరాగే ప్రారంభించి ఇవాళ కొంచెం పెద్ద స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళని కూడా కలిసిన. వాళ్ళందరూ అన్నది ఏంటంటే, సహజంగా ఎన్నికలప్పుడు పడతాయి సార్ రేట్లు, ఇది కొత్త విషయం లేనే లేదు అంటున్నారు. నాకు తెలియదు, నేను మీకే బాగా తెలిసి ఉండాలి. ఎన్నికలప్పుడు పడిపోయిన తర్వాత కొంతకాలానికి మెల్లమెల్లగా పికప్ అవుతుంది. ఈసారి రకరకాల కారణాల చేత ఇంకా ఈ రేటు పుంజుకోవడానికి సమయం పడుతుంది. ఇంత సమయం పట్టకూడదు కానీ కొంచెం ఎక్కువ సమయం పట్టింది అనే మాట నేను వారి నోటి నుంచి నేను వినటం జరిగింది. కాబట్టి ఇప్పుడు పుంజుకోవాలంటే ఏం చేయాలనేది కూడా మనం సీరియస్గా ఆలోచించి మనం కూడా మన వైపు నుంచి ప్రతిపాదనలు పెట్టాలి. ఇలా అవునన్నా కాదన్నా సుమారుగా నాకు గుర్తున్నంత మేరకు ఒక 25% దాకా మనది పాత్ర ఉంది జీడిపిలో. అంటే రాష్ట్ర ఉత్పత్తి పెరగాలి అనుకున్నప్పుడు 3 ట్రిలియన్ ఎకానమీ కావాలంటే మనం కూడా అందులో పైకి లేస్తే తప్ప అది సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి ఒక